పొగదాగుట ఆరోగ్యానికి హానికరం. ఇది చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు. కానీ రాంప్రసాద్ అనే ఓ ఎంపీ మాత్రం సిగరెట్లో విటమిన్స్ మినరల్స్తో పాటు మజిల్స్ పెంచే మంచి ఎంజైమ్స్ కూడా ఉన్నాయంటున్నాడు. మరి ఆయనకి మతిపోయి చెప్తున్నాడు, మనల్ని ఎర్రి అంగలాప్పల్ని చేయాలనుకుంటున్నాడో కనుక్కుందాం. ఇంకో విషయం, ఆయనతో పొగాకు ఉత్పత్తుల మీద వేసిన స్థాయి సంఘం సభ్యులంతా సిగరెట్ పెద్ద యాంటీబయాటిక్ అంటున్నారంట. పదవస్తే బుర్ర బోద్దంటే ఇదే అనుకుంటా. అదేందో మీరే చూడండి. వినుడు వినుడు ఈ సిగరెట్ కాదా వినుడి మనసారా, వింటే మీకు జ్ఞానోదయమై దమ్ములాగకుంటారా. నేను పొగాకు ఉత్పత్తుల కమిటీ సభ్యుని కాడు, నేను గత జన్మలో చేసుకున్న పొగాకు అదృష్టూరా. అవునరా, గర్ల్ ఫ్రెండ్ లేకుండా ఎన్ని రోజులైనా ఉండొచ్చు కానీ ఈ సిగరెట్ లేకుండా అస్సలు ఉండలేవురా. ఒరే చూసావు 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 బుజ్జమంట ఎంత ముద్దొచ్చేస్తుంది. ఒరే, మా తాత రోజు రోజుకు 30 చుట్లు తాగేవాడు. మనిషి 99 ఏళ్ళు ఏ రోగం లేకుండా బతికాడు. ఇది యాంటీబయాటిక్ రా. ఇంకా నయం, ఎయిడ్స్ కూడా సొట్ట తాగితే పోద్దాంలా. చూస్తుంటే వీళ్ళకి పొగాకు వైరస్ సోకినట్టుంది. మరి మా బామ్మ 102 ఏళ్ళు బతికింది. ఎందుకో తెలుసా? తెలుసుగా, పొగాకే. మరి మానవ జాతి పాలడు దివ్యౌషధాన్ని పట్టుకొని ప్రమాదకరం, క్యాన్సర్ కారణం ఇదే అని ఎందుకంటారు? ఇందులో ఏ విటమిన్ బి, సి, డి, ఈ ఏ టు జెడ్ వరకు ఉంటాయా? మా నాన్న ఇప్పటికీ 6 పెట్టు కాలుస్తుంటాడు. మనకి జేబులో పెన్ అలాంటిదో, మా నాన్న నోటిపై సిగరెట్ అలా కనిపిస్తుంటుంది. ఇప్పటికీ ఎంత స్ట్రాంగో తెలుసా? ఒక్క గుద్దు గుద్దుతే మైక్ టైసన్ కూడా కళ్ళు తేలాల్సిందే. వీళ్ళ మాటలు నమ్మబాకండి. ఇదో పిచ్చ బ్యాచి. పొగదాగుట ఆరోగ్యానికి హానికరం. కానీ వీళ్ళు ఎంపీలు కావడం, అందులోనూ పొగాకు సంఘంలో పెద్దలవడం మన కర్మ. ఊరుకో మామ, నీకు నిప్పురవ్వ తెలీదు, పొగ కిక్కు తెలీదు. ఒక్కొక్క పప్పు గుంజుతుంటే ఎగ్ పప్పు తిన్నంత సమ్మగా ఉంటుంది. పొగాకు ఉత్పత్తుల మీద పుర్రె ఏ సైజులో ఉండాలో చెప్పమని చెప్తే పుర్రె కాదు, నీకు లోపల గుజ్జు ఏం లేనట్టు మాట్లాడుతున్నావుగా. పొగకంటే ఏంటి? పచ్చటి మొక్క అంటే హెర్బల్. మా ముత్తాత రోజుకి 50 పెద్ద చోట్ల తాగేవాడు. ఆయన అలా పొగ వదులుతుంటే ఆ వాసనకి పక్కోళ్ళంతా పారిపోయేవాళ్ళ. ఏంటండి ఎటకారం చేస్తారంటే? నువ్వనరా, ఆయన పొగాకి కరివేపాకి తేడా తెలియకుండా మాట్లాడతారు. నువ్వెందుకు తొందరపడతావు? ఒకసారి మా పక్కింటోడు ఎన్ని సిగరెట్లు తాగుతాడో చూడు. వామ్మో. సీమావా, పొగాకుతో క్యాన్సర్ వస్తుందని ఎవరైనా చెప్పారా? మా చుట్టాలంతా పొగరాయిళ్ళే. వాళ్ళంతా మినిమం 80 ఏళ్ళు బతికారు. ఒరేయ్, మా బామ్మ ఇప్పటికీ కూడా సోంపు తిన్నా 4 బొక్కల పొగ గుంజందే బతకదురా బాబు. ఎందుకంటావు? దీంట్లో దివ్య ఔషధాలు ఉన్నాయన్నమాట. ఔషధాలా? మరి గంజాయి కూడా మొక్కే, అందులో ఉన్నాయా? ఏండి, బాదం పప్పుకి గన్నేరు పప్పుకి తేడా తెలియదండి? ఇది కూడా అంతే. మీరు 10వ తరగతి పరీక్ష గానీ రాస్తున్నారా ఏంది? వాదనలు బలంగా వినిపిస్తున్నారు. అందుకే పొగాకును తక్కువ చేసి ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యాన్ని హాని చేయొద్దు. షా అట్టా అనిపిస్తుందే? నువ్వు డాక్టర్ లాగా బిల్డప్ ఇవ్వక. నిన్న కమిటీ నుంచి పీకేస్తే గాని సగం దరిద్రం పోదు. పొగాకు వాసన చూస్తే చాలు ఎంజైమ్స్ అన్ని బాడీని టైట్ చేస్తాయి. ఇక మినరల్స్కి అయితే లెక్కే లేదు. చికెను, మటను, ఫిష్ తిన్నా సరే దీనికి సాటే రాదు. బాగా తాగే వాళ్ళని చూడు, తలనొప్పి కూడా రాదు కదరా. ఇక ఏమీ తినకుండా తాకుండా తిరిగే వాళ్ళని చూస్తే పాపం ఈ భూమి మీద వాళ్ళు ఎలా బతుకుతారా అనిపిస్తుంది. నాకైతే 100 చందా ఇస్తే బాగుండు అనిపిస్తోంది.
ఇద్దరు పిచ్చోళ్ళు కలిస్తే ఇట్టా ఉంటదని నాకు ఇప్పుడే అర్థమైంది. పొగాకు ఉత్పత్తులు ఏమి తిన్నా క్యాన్సర్ రావచ్చు, అనారోగ్యం పాలు కావచ్చు. డాక్టర్లు సైంటిస్టులు సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు. రాజకీయ నాయకులు జనాలతో ఇట్టాగే సీపుగా మాట్లాడతారు గానీ మీరు నమ్మబాకండి. ఇది ఇయాల్టి మావ మజాక. మళ్ళా నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. బాయ్.